హాయ్, నేను శ్రీదేవి. ఈరోజు వీడియో దోసకాయ చట్నీ. దీనికోసం దోసకాయలు ఒక 4, టమాటాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు ఇవి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి, చింతపండుని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే కడాయిలో పచ్చి కొబ్బరి కూడా లైట్గా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోని వెల్లుల్లి, సాల్ట్ వేసుకోవాలి. కడాయిలో దోసకాయ ముక్కలు, టమాటాలు వేసి ఫ్రై చేయాలి. ఈ ఎండు కొబ్బరి మిశ్రమాన్ని ఈ దోసకాయ ముక్కల్లో వేసి మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. ఇది ఒక కడాయిలో తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి ఈ దోసకాయ చట్నీ బాగుంటుంది. పోపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఈ పోపుని దోసకాయ చట్నీలు వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్, దోశ, ఇడ్లీలోకి ఈ దోసకాయ చట్నీ బాగుంటుంది.